మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఎన్ఎస్ఎస్ది అంటే ఎన్ఎస్ఎస్ది కాదు, బయట యాంటీ డ్రగ్ అవేర్నెస్ ఫైట్ నాకు సో దానికి మనం ఫీచర్ అవుతున్నాం అనమాట. అంటే మన ఎన్ఎస్ఎస్ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్, మన ఓల్డ్ కాలేజ్ నుంచి 100 మెంబర్స్ వెళ్తున్నాం. ఒక బస్ పెట్టించినాం. అందరూ ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళి బస్ ఎక్కారు. నేను ఒక్కని స్పెషల్గా నిజాంపేట మేఫిల్ కాడికి వెళ్ళి బస్ ఎక్కుతున్నాను. ఆల్రెడీ కాల్ వస్తుంది, నాకు వాచ్ మోగుతుంది, అర్థమైంది కాల్. మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాం. రేసేపు బ్రేక్ తీసుకొని బస్ వెళ్తుంది. నేను వీడి మీద కూర్చున్నా, కనిపిస్తుంటారు బస్ కంటే ఎక్కువ కూతున్నాడు వీడు. మన మార్నింగ్ తిరిగిపించిన ఆల్రెడీ 5K రన్ అయిపోయింది. ఇంకో 5K అయిపోతున్నాను. టోటల్ 10K. వాడు వాళ్ళు కూర్చున్నాడు, అంటే తారక్ చౌదరి మన చెట్టిస్తే మొత్తం ఎల్లో కలర్ నెక్స్ట్ అడిగినాక మనం వీడియో కంటిన్యూ చేస్తాం. అప్పటివరకు బస్సులో మనం హవా అయితే చూపిస్తాం. ఓకేనా, బై. ఎంతసేపు బస్సులు ఇప్పుడే వచ్చేసినాం. సాత్విక్ ఎందుకు ఇక్కడ మిస్ అవుతున్నాను క్వశ్చన్ రావచ్చు. మా టీషర్ట్ పడతలేదు, ISS XXL అది పడతలేదు, వెళ్ళిపోయినట్టు. హాయ్ ఫ్రెండ్స్, మన బాడీ బ్రదర్. హాయ్ చెప్పండి బ్రదర్, ఇచ్చే బ్లాగ్. సో ఇది మన టిఫిన్ అనమాట. రెండు అన్న వాడు యాక్చువల్లీ ఒకటి వడేసిండు. అన్న నాకు 2 కావాలంటే నా ముఖం ఇట్లా కిందికి పైకి చూసి నాకు ఇంకో వడేసిండు. సో మన మెయిన్ మోటివ్ ఏంటంటే మనం సాత్వికానికి దొరికినాం అనుకో ఒక వడ మీద ఒక. సో మన జూనియర్లు ఎక్కడ వస్తారో వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. ఈ రాక్గాడు పేరు వంశీ అనమాట. మన ఛానల్లో కొత్త ఫీచర్ అవుతున్నాడు. వీడికి కార్తిక్ గాడికి కొన్ని పగలు ఉన్నాయి. వీడికి ఇంకా 2 ఇడ్లీ వేసిండు, ఒకటే వాడు వేసాం. నేను అడిగి వేయించుకున్నాను, అది వేరే విషయం అనుకో. ఉప్మా మనకు వద్దు. సోసోడు వచ్చిన అది గుంజురా వంశీ, అది గుంజు నువ్వేమంటే దానికి నేను రెడీరా వంశీ. గుంజు పుల్లే వానికింద బెదుకున్నాయి. Your bra is visible. I am not going back. I have warranty. I can claim కొత్తది. గాడు ఉంది. అరే నేను అయితే కలికే తగ్గాను రా, నువ్వేమన్నా వేసుకో. రాయగూడ గుద్దావాలనుంది అన్న. ఇంకా ఫైనల్లీ మేము టిఫిన్ చేసేసినాం. కానీ ఎంత కష్టపడ్డా వీడికైతే టీషర్ట్ సైజ్ దొరకలేదు. సో ఇంకా పర్లేదని చెప్పి అడ్జస్ట్ అయిపోయి మన బెటాలియన్ అక్కడ ఉంది, అక్కడ స్ప్లిట్ అయిపోయింది మన బెటాలియన్ అంతా. అడిగి రమ్మని DSI సార్ ఫోన్ చేసి వెళ్తాం. కరెంట్లీ ఇప్పుడు అక్కడ సార్ క్రేజీ ఉన్నాడు, అద్దాలు పెట్టుకొని హీరో లెక్క ఉన్నాడు. చూసిన ఇట్లా ఫ్రేమ్లో చూపిస్తాను, హాయ్ అనిపిస్తాను. ఓకేనా, చూద్దాం. హాయ్ గైస్, బ్లాగ్ స్టార్ట్ అయ్యింది. సర్టిఫికెట్స్ తీసుకున్నాం మేము, పార్టిసిపేటింగ్ సర్టిఫికెట్స్. ఇక్కడ మన పేరు రాసుకోవాలి. యాక్చువల్లీ గుడ్ మన వాళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం. మన పొలాలంతా డ్రగ్స్ అడిక్ట్ అయిపోయారు కదా, ఇట్లాంటిది ఒకటి అప్పుడప్పుడు పెడుతుంటే డ్రగ్స్ వల్ల ఏంటిది నష్టాలు ఏమున్నాయి లాభాలు ఏమున్నాయి తెలుస్తుంది. ఇప్పుడు ఊరకాల 5 కిలోమీటర్లు ఉరికేది ఏముండదు, జస్ట్ నడవడమే. కానీ వాళ్ళు 5K రన్ అని పెడతారు. ఇప్పుడు ఇక్కడ పెట్టారు ఆమె యాంటీ డ్రగ్స్ హోల్డర్ అని చెప్పి. ఆమె యాంటీ డ్రగ్స్ హోల్డర్ ఇట్లా అవుతుందా కారణం నాకు తెలియదు. ఈ డ్రగ్స్ మన వాళ్ళు బ్యానర్ పెట్టడానికి లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు క్యాండిడేట్లు. సో వాళ్ళు వచ్చాక వాళ్ళని కూడా ఫీచర్ అవుతుందాం. ఇప్పటికైతే జెట్ ల్యాగ్ బై. డ్రగ్స్ తాకండి, చెరుకు రసం తాగండి. ఇక్కడికి వచ్చినాము, వాళ్ళంతా సోది చెప్తున్నారు ఫ్రెండ్. ఏం చేయాలో వెళ్ళాక ఇంకా వచ్చి చెరుకు రసం తాగుతున్నాం. మన భయ్య 2 కలిపి 60 అన్నాడు, పే చేసేస్తా. మనం ఇప్పుడు లారీ నడుపుతాం అన్నాడు. హ్యాండ్ బ్రేక్ దాలో తిరుగుతున్నది. హ్యాండ్ బ్రేక్ లేదు, లెగ్ బ్రేక్. ఓకే, गाना काते क्या खाते भूत खाते నాయనకు చేసి కొడుతున్నా నేను. క్రేజీ ఉంది. ఎంతసేపు ఎండకి నిలబడి
చూస్తున్నా చూస్తలేదు డీసీ సార్ ఉన్నాడు వెళ్ళిపోతారంటే అడిగి అని చెప్పిన ఇక్కడ మేము దాయ చూసినాం చూస్తున్నాడు. ఈ కారు నాదే సర్లే ఇక్కడ అంకులు ఎక్కి దిగుతా ఒకసారి అందరి ముందర అంటే సరే అని తాళాలు ఇచ్చిన నాకు ఇస్తాను పోయేటప్పుడు మళ్ళీ తీగా ఉంది. కార్తీక్ ఏసే పిలిచిందంట మన ఇద్దరినా ఎన్నో ఫోటోలు దిగాను. అంటే మేము వద్దురా అన్న వీడు వినలేదు ఏమరా ఇంకో రౌండ్ ఇదేమరా అని చెప్పి తీసుకొచ్చి వద్దురా ఇద్దరు ఖరాబ్ రా అన్న ఇంట్లో చూడు ఇట్లాంటి ఉంది తిరుగుతుంది ఇట్లాంటి ఉంది నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా ఫ్రెండ్స్ అద్దాలు పెట్టుకున్నాను ఎక్సెప్షన్ అనిపించవట్లేదు. ఇప్పుడే స్టార్ట్ మన వాళ్ళు హలో అందరు ఉన్నారు మనమేమో ఒకడేమో న్యూ ఇయర్ అంటాడు హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు ఒకడు ఓట్ జై తెలంగాణ అంటాడు ఓటు జై భారత మాత అంటాడు ఓటు జై అంటాడు ఉండదు మనతో మొత్తం అంతా మన సబ్స్క్రైబర్లే వీళ్ళంతా అంతా స్క్రాప్ ఏమని స్క్రాప్ ఓకే మనం వినేసారి కాడికి పోయి ఇట్లా మైక్ పెడదాం మూతలా ఏమంటాడు ఏమనుకుంటారు మన రేవంత్ అన్న పాటేసి రేవంత్ రెడ్డి మొన్న పోయి కాంగ్రెస్ మొత్తం వైబ్ అయితే క్రేజీ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ చెప్పు కాదు ఎక్స్పీరియన్స్ జస్ట్ మిస్టర్ ఏం పడుతుండే రే వాటిలో అద్దం కారు ఉంది ఎక్కడ అరే నేను తప్పిపోయినారా ఫ్రెండ్స్ అన్న తప్పిపోయింది. ఫ్రెండ్స్ గుంపులో వాడు ఉరికిండు. ఏ శాస్త్ర తప్పిపోతావు దాదా పైకి అయిపోయింది పైకేనా ఏంది అంతేనా 1 2 3 4 5 ఇప్పటికైతే బాగానే ఉంది సేవ్ మళ్ళీ బస్ ఎక్కినాక ఫ్రెండ్లో రానియాలని తీసుకోకపో బై గైస్ ఈవెంట్ అయిపోయింది కాలేజ్ బస్ ఎక్కేసినాం నిజాంపేట వచ్చేసినాం అయిపోయింది ఇట్స్ ఓవర్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే సో ఇంకా ఏదో ఇంటికి వెళ్దాం ఫార్మాలిటీకి ఒక ఎండ్ కార్డు ఉండాలి కదా అని చెప్పి వీడియో చేస్తున్నాం అంతే వీడు అప్పటి నుంచి వీడియోలో ఫీచర్ అయ్యామని తగ్గట్లే పెట్టి చూడండి ఒకసారి వద్దండి నో థ్యాంక్స్. వీడియోలో ఉంటే నేను ఉండను అందుకే తీసేసిన నేను ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ డ్రైవర్ బాయ్ మొత్తం స్క్రాచ్ నడుతున్నాడు బండి బై బై సీ యూ నెక్స్ట్